క్రైస్తలాడని దేవుని నామములో వందనాలు. ఈరోజు దేవుని వాక్యము. ప్రభువే మనకు ఆశ్రయమును బలమునై ఉన్నాడు. ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. చూడండి, మరి కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనములో ప్రభువే మనకు ఆశ్రయముగా ఉంటాడండి, బలముగా ఉంటాడు. ఆపదలలో ఏ ఆపద వచ్చినా మనల్ని ఆయన ఆదుకుంటాడు. మనల్ని ఆదుకొనుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఏ సమస్యలైనా, ఏ బాధలైనా, ఏ ఇబ్బందులైనా ఆయన మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉంటానని చెప్పుచున్నారండి. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనములో మనం ఎలా ఉండాలి? ఆయనతో ఉండాలి, ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన్ని అడగాలి. మన ఆపదలలో ఆయనకి మనము మొరపెట్టుకోవాలి. ప్రభువా, ఈ సమస్య నాకుంది నాయనా, వ్యాధిగ్రస్తురాలనై ఉన్నాను ప్రభువా, నా వ్యాధిని స్వస్థపరచు, నా ఆపదలో మీరు నన్ను ఆదుకొనుము, అప్పుల బాధలో ఉన్నాను, నా అప్పులు తీర్చండి నాయనా, ఎన్నో అనేక సమస్యలతో ఉన్నాను ప్రభువా, ఆ సమస్యలన్నీ తీర్చండి అని మనము దేవుణ్ణి అడుగుకోవాలండి. అడుగుకున్నప్పుడు ఆయనే మనకు ఆశ్రయమయు బలము అయినాడు. మన బలం ఎవరంటే ఆయనే. మనుషులు నమ్ముకోవద్దు, మనము తండ్రి దేవుణ్ణి నమ్ముకుంటే ఆయనే మనకి బలమై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, మీ మహిమగలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. రాత్రంతయు కూడా మమ్మల్ని కాసి దాసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమందు, ఈ శ్రేష్టమైన సమయమందు, ఏప్రిల్ నెల 16వ తారీఖు ప్రభువా, ఈ చక్కటి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, మా బలమే నువ్వు తండ్రి, మా ఆశ్రయ దుర్గము మీరే ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా, మేము చేసే పని పాటల్లో మాకు తోడుగా ఉండమని, మా బిడ్డలకు తోడుగా ఉండమని అయ్యా తండ్రి, దీవించి ఆశీర్వదించమని నా చిన్న ప్రార్థన ఆలకించమని అయ్యా మిమ్మల్ని అడుగుచున్నాను ప్రభువా. మీరు మా బలము తండ్రి, మాకు శక్తిగా ఉన్నారు, మా కొండ కోట అయినా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.